నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. బయట లాక్ చేస్తుంది, లాక్ చేస్తుంది, లోపల కనెక్ట్ ఉంటుంది. అవతలతో తీరు ఎప్పుడు అవతలతో లాక్ తీసేస్తుంది, లోపల నుంచి లాక్ తీసేది చాలా గుర్తుతోటి. డ్రైవర్ బాబు ఎప్పుడే డ్యూటీ తెచ్చారు, అక్కడ కోసం తాటికెళ్ళి ఎప్పుడు తెచ్చారు అక్కడే అక్కడ అవుతానండి. అక్కడ పెద్ద అక్కడ ఏం జరుగుతుంది ఇంత దారుణంగా పిల్లలతో పాటు? ఏం జరిగిందమ్మా తెలియదమ్మా. నేను హైదరాబాద్లో ఉంటాను. మా అమ్మ నాకు బాగోదు. మా మమ్మీ పేషెంట్, ఆవిడ చూసుకోవడానికి వస్తుంటాను 2 నెలలకు 3 నెలలకు ఒకసారి. నిన్న వచ్చి 3 రోజులు అయింది. 4వ రోజు నాడు ఈ వార్త అండి. నిన్న ఏమైందో తెలీదమ్మా. పిల్లలు మా తమ్ముడు డ్యూటీ నుంచి వచ్చి 7:30 ఫోన్ చేశాడు మా చెల్లికి. నాతో మాట్లాడు, మా చెల్లితో మాట్లాడతాడు. చిన్న అమ్మని వదిన్ని పిల్లలు ఇద్దరిని చంపేశారమ్మా. ఎవరు అంటున్నా అన్నిటికి ఎవ్వరు చుట్టుపక్కల రాలేదండి. శవాల మధ్యన ఒక్కడు దొరుకుతున్నాడు. అమ్మ అనుకుంటా. అప్పుడు పెద్ద పిల్ల మా చిన్న చెల్లి వచ్చి మళ్ళీ మా పక్కింటి కుర్రని పంపించాను. అక్కడ ఏం జరిగిందో చూడరా బాబు అంటే వచ్చి చూసిన తర్వాత అత్త నిన్ను రమ్మందంటే మళ్ళీ తీసుకొని వెళ్ళి యా బాబు అంటే, అక్క నా పిల్లల్ని చంపేశారు, అక్క నా భార్యను చంపేశారని. 3 శవాలని, ఇక్కడ ఒక భార్య, ఇక్కడ ఒక పిల్ల, అక్కడ ఒక పిల్ల అండి చంపేశారండి. అంతే. మాకేం అడటం లేదండి. ఆ నిందితుడు ఎవరో పట్టుకొని చూపెట్ట. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి, పోలీసు వారు కూడా న్యాయం చేయాలి. ఇటు అటు కూడా తొలగకూడదండి. అదే మా బాధ. ఏమైనా తగాదాలు ఉన్నాయా తల్లి? ఎందుకంటే పసిపిల్లలను కూడా చూడకుండా. తగాదాలు ఏమీ లేవండి. మా తమ్ముడు ఎవరితోటి గొడవలు ఆడండి, ఎవరితో ఎవరితోటి మాట్లాడు. డ్యూటీయా, ఇల్లా, పిల్లలు వస్తే వారం తర్వాత వారం రోజులకు ఒకసారి తల్లి దగ్గరికి వస్తాడు. తల్లిని చూసుకుంటాడు. వాళ్ళకి కావాల్సిన ఏంటో చూసుకొని వెళ్ళిపోతుంటాడు. మొదటి నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఈ ఏరియాలోనే ఉంటున్నారా? మా తల్లిదండ్రులు పుట్టిన కాడి, మా తమ్ముల కాడి నుంచి ఇక్కడే ఉంటున్నామండి. పుట్టిన కాడి నుంచి. ఏం చేస్తారు మీ తమ్ముడు ధనుప్రసాద్ గారు? ఏం చేస్తారు? డ్రైవర్ అండి. కాంట్రాక్టర్ బేస్లో డ్రైవర్ చేస్తున్నాడు. రోడ్లు వేసే దాంట్లో ప్రస్తుతం డ్రైవర్ అండి. చుట్టుపక్కల అందరూ చెప్తున్నారు అతను చాలా బాగా చూసుకుంటారు ఫ్యామిలీని, పిల్లల్ని అని. పాపం డ్యూటీ నుంచి వెళ్ళొచ్చేటప్పటికి ఇంత దారుణం జరిగిందంట. టిఫిన్లు పట్టుకొని వచ్చాడండి. పిల్లలిద్దరికి టిఫిన్లు పెట్టేసి చర్చికి పంపిద్దామని. ఈ లోపల రక్తం మడుగై ఉన్నారండి 3. ఎవరి వల్ల ఏమైందనేది తెలియదండి మాకు. ఎందుకంటే వాళ్ళిద్దరే 3 హ్యాపీగా ఉంటున్నారు కదా, ఎందుకు మనం వెళ్ళి ఎంటర్ అవ్వటం అని. మేము ఏ విషయంలో కూడా తను వచ్చి ఇది అని చెప్పేవారు కూడా మేము ఎంటర్ అవ్వండి ఏ విషయంలో. నేను ఇలా తెరిచాక ఇంకంతా ఇలాగే తిరుగుతున్నామండి ఇక్కడ. అదండి, ఇంకంతే జరిగిందండి. మాకు ఒక్కటే అండి, న్యాయం కావాలంతే. తల్లిని బిడ్డల్ని పోగొట్టుకున్నాడండి. ఇంకా అతను ఏం చేస్తాడండి? అతని మీద నిందలు చేస్తున్నారు. అన్న తమ్ముడు అలాంటి కాదండి. మీకు కనీసం ఒక్కళ్ళైనా తప్పు చెప్తారు కదా. వాళ్ళు ఉన్న లోటుపాటు ఫాల్స్ ఉంటే ఎవరు చెప్పడం లేదంటే మంచోడనే కదండి. ఏం న్యాయం కోరుతున్నారు తల్లి? ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలి, బయటకు రాకూడదండి. పసిపిల్లలండి ఇద్దరునే, చిన్న బిడ్డలు 8 years 6 years అండి. ఆ బిడ్డల కన్నా న్యాయం చేయండి. భార్య విషయంలో కుటుంబం అంతా పోయింది, లైఫ్ పోయిందండి, వాడికి జీవితమే పోయిందండి. అదే ఎప్పుడు లేవమ్మా, ఎప్పుడు లేవు గొడవలు అనేవి రావండి. ఇంకా మేమే చిన్నపిల్లల్ని ఏమైనా సరదాగా ఇలా గిల్లి ముద్దాడుతాం కదా, ఆ పిల్లలు చెప్తే నా పిల్లల్ని గిల్లారని కూడా అడిగేంత సున్నితం మనస్తత్వం అండి అది. అంటే పిల్లలు కూడా మమ్మల్ని ముద్దాడవచ్చు కానీ అంత కాదు అన్నట్టు, అతి సున్నితం అండి. ఇంకా అంతే, ఏం చేస్తామండి. సో కార్పొరేటర్ కూడా మనతో పాటు ఉన్నారు. అమ్మ, మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్, ప్రతినిత్యం ఈ వార్డులో ఉన్న పరిస్థితుల గురించి మీకు ఒక నాలెడ్జ్, అవగాహన కూడా ఉంటుంది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒకే కుటుంబంలో 3 విగత జీవులుగా పడి ఉండటం, అందులో పిల్లలు, తల్లితో పాటు అత్యంత కిరాతకంగా హత్య చేశారంటే అసలు ఏంటి ఇంత ఉలికిపాటుకు గురవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా? మాకైతే ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి మేము. అసలు 3 కూడా అంత ఘోరంగా చేయవలసిన అవసరం ఎవరికి వచ్చిందో కూడా మాకు అర్థం అవ్వట్లేదండి. ఆ చంటి బిడ్డలు ఏం చేశారండి వాళ్ళని? చంటి బిడ్డలు, పసిగందులు, అన్యం పుణ్యం ఎరగని పిల్లలు, ప్రతి ఒక్కల కంట నీరండి.
ఎవరు కూడా నిన్నటి నుంచి నైట్ అంతా ఇప్పుడు ఆ పిల్లలు చంటి బిడ్డలండి, ఆడి పిల్లలు, ఆ పిల్లలు ఏం చేశారండి? ప్రతి ఒక్కరు కూడా ఈ జనం కూడా ఆందోళన పరిస్థితిలో ఉన్నారు. ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మాకు ఇక్కడ జనాలు కూడా భయభ్రాంతులు అయిపోయారండి. ఇప్పటి వరకు మేము నైట్ 12 అయినా 1 గంట అయినా బయట పిల్లలు ఆడుకుంటారు, బయట పల్లెలు పడుకుంటారు. ఎవరో ఎప్పుడు కూడా భయం లేదండి మాకు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నామండి, ఎప్పుడు మాకు భయం అన్నది మాకు లేదు. ఈ స్ట్రీట్ లైట్ వెలుగుతాయండి. లైట్లు వెలగడం అది ఏం లేదండి. కాకపోతే మాకు ఇటు సైడ్ జగన్ లేఅవుట్ వచ్చిందండి. ఆ జగన్ లేఅవుట్ వచ్చిన తర్వాత వెనకాల స్ట్రీట్ లైట్లు, ఆ రోడ్డు మెయిన్ రోడ్డు మీద లైట్లు లేవండి, చీకటి అంధకారం. నేను కౌన్సిల్లో 2-3 సార్లు చెప్పానండి. కౌన్సిల్ మీడియా కూడా నేను 2-3 సార్లు యాక్సిడెంట్లు అయిపోయాయండి. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదో ఎందుకు అది మేము తెలియజేసినా సరే లారీలు రోడ్డు చివరిని ఆగుతూ ఉంటాయి. అక్కడ దానికి సంబంధించిన లారీలండి, బాటనీ కంపెనీకి సంబంధించిన లారీలండి. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా స్టాండింగ్ చూసి అక్కడ పెట్టుకోవాలా. జనాలు నడిచి రోడ్డుని అలా బ్లాక్ చేయడం అన్నది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాళ్ళు ఎవరో మాకు తెలియరు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నైట్ అంతా ఉంటున్నారు. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కూడా ఇప్పుడే అర్థం అవ్వట్లేదండి మాకు. అంటే పర్టికులర్గా ఈ కుటుంబం మీదే అంత పగ, అంత కక్ష కాకపోతే పిల్లలతో పాటు ఇంత దారుణంగా చేయాలి. పోనీ ఏమైనా వస్తువులు పోయాయి అంటే దొంగతనానికి ఎవరో వచ్చారు చేశారు అని అనుకోవడానికి ఎంత పగున్న పసిపిల్లల మీద అది తీర్చుకోవాలి అనుకోవడం కూడా చాలా మాకు అది అర్థం కావట్లేదండి. మేము పోలీసు వారికే వదిలేసామండి. వాళ్ళే మాకు మా పేటలో ఈ కుటుంబానికి ఆ చనిపోయిన 3 న్యాయం జరగాలండి. ఆ చంటి బిడ్డలు తల్లితో సహా ఎందుకు అలా జరిగిందన్నది వాళ్ళకి న్యాయం జరగాల. అది పరిస్థితి చూస్తే పాపం డ్యూటీ నుంచి వచ్చి వాళ్ళకి టిఫిన్ ఏదో తాటికాయలు అవి కూడా తీసుకొచ్చాడట పిల్లలకి ఇష్టమని. వచ్చి చూసేటప్పటికి పిలిస్తే కూడా ఎవరు పలకట్లేదని వెనక నుంచి వచ్చి చూసేటప్పటికి 3 అలా విగత జీవులుగా పడి ఉన్నారంట. ఇప్పుడు అతను ఒంటరివాడు అయిపోయినటువంటి పరిస్థితి. అవునండి. ఏమైనా ఏటన్నది మేము చెప్పలేమండి. ఏం జరిగిందో మాకు తెలీదు. ఎవరికి కూడా అంతు చిక్కట్లేదు అసలు. లోన ఆ టైం అంత తక్కువ టైంలో అలా అయిపోవడం అన్నది మాకు అంతు చిక్కనే ఇదండి. అది ఏదన్నది మాకు పోలీసు వారు న్యాయం చెయ్యాలా. కూడా మాకు చాలా సహకరించారండి. నిన్నంతా కూడా డిఎస్పీ గారు, ఎస్పీ గారు మొత్తం అందరూ వచ్చి చాలా సహకారంగా ఉన్నారు, చాలా బాగా చేశారు. అదే విధంగా అది ఏటన్నది తెలిసేది కూడా వాళ్ళకే వదిలేసామండి. మేము పోలీసు వారికే వదిలేసాం. ఆ న్యాయం కూడా అలా జరిగించాలండి. ఆ తల్లికి ఆ బిడ్డలకి న్యాయం జరగాలండి, ఖచ్చితంగా న్యాయం జరగాల. ఈ ట్రిపుల్ మర్డర్ సామర్లకోట, కాకినాడలో జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే పసిపిల్లలతో పాటు చంపే ఇప్పుడు ఈ నేర ప్రవృత్తి బాగా పెరుగుతోంది. అదే అండి మాకు అర్థం కావట్లేదండి. అస్సలు అంత చిక్కట్లేదు. మాకు అర్థం కాని పరిస్థితిలో కాలనీ వాసులు అందరూ కూడా భయభ్రాంతులు అయిపోయారండి. నిన్నటి నుంచి కూడా నైటు ఇంకెవరికాల్లో ఇదైపోయి ఉండిపోయారండి. ఎప్పుడు కూడా ఎవరికి అందరూ కలిసిమెలిసి ఉండి ఎవరితో తగాదాలు ఏం లేదండి. ఎప్పుడు ఎవరితో తగాదాలు పెట్టుకున్నది లేదు. పిల్లల్ని చక్కగా రెడీ చేసి పిల్లలు పంపుకుంటుంది. భార్య భర్తలు అందరూ వాళ్ళు బాగానే ఉంటారండి. ఎప్పుడు వాళ్ళతో గొడవలు లేవు, ఏమి లేవు. వాళ్ళ ఫ్యామిలీ మటుకు వాళ్ళ ఫ్యామిలీ కరెక్ట్గానే బాగానే ఉండేవారు. అంతవరకు మనకు తెలుసు. కానీ ఇది ఏమైంది అన్నది మాకు అంత చిక్కట్లేదండి. ఇక్కడ మహిళలు మా ఛానల్తో మాట్లాడుతూ గాంజా బ్యాచ్ బాగా ఎక్కువగా ఉంటున్నారు, వెనక నుంచి ఎవరెవరో వస్తున్నారు, పిల్లల్ని బయటకి ఇలా వీధిలోకి కాదు ఇంటి ముందు వదలాలన్నా భయం వేస్తోంది. అదే అండి మేము చెప్పేది. అదండి అక్కడ లైటింగ్ లేదండి. మన రేగంపేట రోడ్డు అండి, జగన్ కాలనీ రేగంపేట రోడ్డు అండి. ఆ లైన్ అంతా చీకటి అంధకారం అండి. ఇప్పుడు ఎవరన్నది మేము రోడ్డు మీద ఎవరు వెళ్తున్నారు మాకు ఏం తెలుస్తుందండి. ఏమన్నంటే మీరు రోడ్డు మీద వెళ్తున్నాం అంటున్నారండి. వాళ్ళు ఎవరన్నది మాకు అంత చిక్కట్లేదు. అలా ఆరి వాళ్ళు కూడా ఎవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటున్నారండి. ఇక్కడ నైట్ తాగేసి అసభ్యకరమైన కార్యాలు చేసి ఆ మందు బాటిల్ అవి పగలగొట్టి అక్కడే పార్కుకి పిల్లలకి వెళ్ళరండి. ఆ పార్కులో పగలగొట్టి ఆ పార్కులో ఎత్తున్నారండి నైట్. మేము చెప్పామండి 2-3 సార్లు కూడా మేము మీడియాకి ఇచ్చాను, కౌన్సిల్లో చెప్పాను, మీడియాకి కూడా మేము ఇచ్చామండి. మరి ఎందుకు పట్టించుకోవట్లేదో అది ఆ ట్రాఫిక్ అన్నది ఎందుకు పట్టించుకోవట్లేదు మాకు అంత చిక్కట్లేదు, అర్థం అవ్వట్లేదండి. కుటుంబాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు అర్థమవుతోంది ఇంటెన్షన్ కూడా. ఇప్పుడు ఏంటంటే అదే కదండి, ఇప్పుడు మేము చెప్పాం కదండి కట్టడి. అదే కదా
ఏ విధంగా జరుగుతుందో మాకు అర్థం అవ్వట్లేదు. మేము చెప్పుకున్న ఆరోపణలు మాకు కొంచెం సహకరించాలి కదండి, చెయ్యాలి కదా. సో ఇది ఇక్కడ ఒక మహిళా కార్పొరేటర్ కూడా ఆ కుటుంబం కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు వీధి ఎంత ఎక్స్టెన్షన్గా ఉందో, చాలా వైడ్గా ఉంది. స్ట్రీట్ లైట్కి దగ్గరగా ఉన్నటువంటి ఇల్లు కూడా ఇది. సో ఫ్రంట్ నుంచి వచ్చి ఎవరైనా చేశారు అని చెప్పడానికి కూడా అనుమానితంగా ఎవరు కూడా కనిపించడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉంది ఈ ఏరియా. కానీ వెనకాతలో ఉన్నటువంటి కాలనీస్లో ఎక్కువగా లైటింగ్ లేదు, అలాగే రోడ్లు కూడా అంత బాగాలేదు. అయితే గాంజా బ్యాచ్లు కూడా విచ్చలవిడిగా ఆకతాయిలు తిరుగుతున్న పరిస్థితుల్లో ఎవరిని అనుమానించడానికి కూడా లేదు. ఎందుకంటే ఏదైనా ప్రజలు ప్రశ్నించినా తిరగబడే పరిస్థితిలో కొంతమంది గాంజా బ్యాచ్లు ఉంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఒక కుటుంబాన్ని అయితే ఒక ఊరు కోల్పోయింది. ఆ వ్యక్తి ధనుప్రసాద్ అయితే భార్యను కోల్పోయాడు, 2 పిల్లల్ని కోల్పోయాడు. ఆయన గగ్గోలు పెట్టిన తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది, కంటతడి పెట్టేస్తోంది. ఈమె కూడా ఈ వీధంతా కూడా నేను కార్పొరేటర్ని మేడం, వీరందరూ కూడా నాకు బాగా తెలుసు, చాలా మంచి ఫ్యామిలీ, అలాంటిది ఇంత దారుణానికి ఒడిగట్టారు అంటే కూడా ఏంటి మాటలు రావటం లేదు అంటున్నారు. ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఆకృత్యాలు, ఇలాంటి దారుణాలు ఆగాలి. ఖచ్చితంగా ఆగకపోతే ప్రాణాలకి అసలు ఎక్కడ కూడా ఒక బాధ్యత లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేనటువంటి పరిస్థితిలో ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారా అన్నట్టుగా కూడా కొన్ని పరిస్థితులు చాలా క్లియర్గా కనపడతా ఉన్నాయి అనేది కూడా. మహిళలు అయితే మాత్రం పిల్లల్ని బయటకు తీసుకురావాలంటేనే భయపడుతున్నాం మేడం. నిన్న ఈ 3 హత్యలు జరిగినాక ఈరోజు మా హస్బెండ్స్ కూడా డ్యూటీలకు వెళ్లకుండా మాకు కాపలాగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఎన్నాళ్ళు అని కూడా ఈ మహిళలంతా ప్రశ్నిస్తున్నారు.